కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ 3 ఐపీఓస్ మనకి మంచి రిజల్ట్స్ అనేవి మనకు వచ్చేసి మంచి లిస్టింగ్ గెయిన్స్ అనేది రాబోతుంది. వీటిలో ఏది అప్లై చేస్తే మనకి మోర్ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, లేదా ఏది అప్లై చేస్తే మనకి తక్కువ లిస్టింగ్ గెయిన్స్ వన్ కంపేర్డ్ విత్ అదర్ అనేది మనం చూద్దాము. కాకపోతే ఇది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అండి, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి క్రియోజెనిక్ ఓజిఎస్ లిమిటెడ్, ఇది వచ్చేసి మనకి క్లోజింగ్ ఆన్ 7th July. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. సో ఆఫ్టర్ 2 days తర్వాత మనకి 99.67 times సబ్స్క్రిప్షన్ అయితే అయింది. సో ఇది చాలా కమాండబుల్ ఉందండి. ఇంకా మనకి 1 day మిగిలింది. సో ఇది నియర్ అబౌట్ మనకి 150 to 180 times సబ్స్క్రిప్షన్ అయితే అవ్వచ్చు ఫైనల్ డే. ఓకే, నెక్స్ట్ హ్యాపీ స్క్వేర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్, ఇది వచ్చేసి మనకి 2 days అయిపోయిందండి. సో అందువల్ల ఇంకా ఓన్లీ 1 dayనే మిగిలింది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే జస్ట్ 0.59 times సబ్స్క్రిప్షన్ అయింది ఈవెన్ ఆఫ్టర్ 2 days ఆఫ్ క్లోజింగ్. ఓకే, సో ఇది మనం ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి మెటా ఇన్ఫోటెక్ లిమిటెడ్, ఇది వచ్చేసి ఓన్లీ 1 dayనే సబ్స్క్రిప్షన్ అయింది. ఓన్లీ 1 dayకి మనకి నియర్ అబౌట్ 2.9 times సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇంకా 2 days మిగిలింది కాబట్టి దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసి అండ్ క్రియోజెనిక్ ఓజిఎస్ ఫైనాన్షియల్ చూసి వీటి యొక్క లిస్టింగ్ గెయిన్స్ చూసి మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అనేది మనం ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ముందు క్రియోజెనిక్ ఓజిఎస్కి వెళ్దామండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 7th అంటే మండేనే క్లోజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఈ క్రియోజెనిక్ ఓజిఎస్ చూసినట్లయితే మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అంటండి. సో మినిమం ఇన్వెస్ట్మెంటే 2 lakhs, నాట్ 1 lakh. అంటే మనకు వచ్చేసి 2.64 lakhs, 2,64,000 అయితే కావాలి. ఓకే, మ్యాక్సిమం వచ్చేసి 3 lakhs వాటికి పర్మిషన్ ఇస్తున్నాడు. అండ్ మనకు వచ్చేసి మనం 47 rupees కింద మనము అప్పర్ ప్రైస్ బ్యాండ్ కనుక తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి అప్పర్ ప్రైస్ బ్యాండ్ లిమిట్ కాబట్టి ఇది వచ్చేసి మనకు 2.70 lakhs దాకా అవుతుంది. ఓకే, 3,000 షేర్స్ అనేది మనం కొనబోతున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి 2 lots. ఓకే, లాట్ సైజు మనకు వచ్చేసి 3,000 షేర్స్ కాబట్టి 2 lots కాబట్టి మనకు 6,000 షేర్స్ అనేవి రాబోతున్నాయి ఒకవేళ లిస్టింగ్ అయితే. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అయితే చాలా కమాండబుల్గా ఉంది. ఒకసారి ఇదేం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అబౌట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఇది ఒక పటేల్ బేస్డ్ ఓన్ కంపెనీ అన్నట్లు మనం చూస్తున్నాము, గుజరాతీ బేస్డ్ కంపెనీ అన్నట్లుగా. ఓకే, సో నీలేష్ పటేల్ అండ్ కిరణ్ బెన్ పటేల్ అండ్ ధైర్య పటేల్, సో పటేల్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి 1997లో ఎస్టాబ్లిష్ అయింది సెప్టెంబర్లో. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే ఇది మేజర్గా దేనిలో ఇన్వాల్వ్ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ ఆఫ్ హై క్వాలిటీ మెజర్మెంట్ అండ్ ఫిల్టరేషన్ ఎక్విప్మెంట్ ఫర్ ఇండస్ట్రీస్ దట్ ఇంక్లూడ్ ఆయిల్, గ్యాస్, కెమికల్ అండ్ రిలేటెడ్ ఫ్లూయిడ్ సెక్టార్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ద ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూసినట్లయితే మేజర్గా ఇంక్లూడింగ్ బాస్కెట్ స్ట్రైనర్స్, ఎయిర్ ఎలిమినేటర్స్ ఆర్ ఎసెన్షియల్, ప్రూవర్ ట్యాంక్స్, ఎడిటివ్ డోసింగ్ స్కిడ్ అండ్ ట్రక్ లోడింగ్ ట్యాంక్ వ్యాగన్ లోడింగ్ స్కిడ్ అన్నట్లుగా ఇది చూస్తున్నాము. మేజర్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ గుజరాత్లో ఉందన్నట్లుగా, వడోదరా గుజరాత్లో ఉన్నట్లుగా చూస్తున్నాము. అక్రాస్ 8,300 square meters. ఓకే, సో దీని ప్రొడక్ట్స్ కూడా మనం చూసినట్లయితే మనం ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ చూడొచ్చండి. మేజర్గా మనకి దీని ప్రొడక్ట్స్ వచ్చేసి మేజర్గా కెమికల్ డోసింగ్ స్కిడ్స్, ఎడిటివ్ డోసింగ్ స్కిడ్, బాస్కెట్ స్ట్రైనర్స్, ఎయిర్ ఎలిమినేటర్స్. సో ఇది ఓవరాల్గా మనకి ఒక మేజర్ కమాండబుల్ సెక్టార్స్ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి ఫైనాన్షియల్స్ చూద్దాం. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ ఫైనాన్స్ చూద్దామండి. ఇది క్రోర్స్లో మనం ఇక్కడ చూస్తున్నాము. 2022లో మనకి 24 crores రెవెన్యూ, 19.57 crores ఎక్స్పెన్స్, 3.28 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 22.43 crores అసెట్స్. 2023లో చూసినట్లయితే మనకి కొంత స్లైట్ డిక్రిమెంట్ ఉందండి వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్, రెవెన్యూ కానివ్వండి, మనకి ఎక్స్పెన్స్ కానివ్వండి. కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే పెరిగిందండి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నియర్ టు 20% పెరిగింది. ఈవెన్ అసెట్స్లో స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024 చూసినట్లయితే రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ అయితే నామినల్గా ఉంది. కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మంచిగా పెరిగిందండి, 5.38 అంటే నియర్ అబౌట్ మోర్ దాన్ 30% దాకా మనకు వచ్చేసి చూస్తున్నాము. అసెట్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. 2025 చూసినట్లయితే మనకి 33.79 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 25.52 crores ఎక్స్పెన్స్. సో రెవెన్యూ బాగా పెరిగింది, ఎక్స్పెన్స్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉందండి. కాకపోతే మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మళ్ళీ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 20% పెరగడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి అసెట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓవరాల్గా మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒక అసెండింగ్ ఆర్డర్లో ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఒక అసెండింగ్ ఆర్డర్లో ఉంది, అసెట్స్ మంచిగా పెరుగుతున్నాయి. సో మనకి ఈ ఓవరాల్గా ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకు వచ్చేసి మంచి అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనం రికమెండ్ చేస్తున్నాము. దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అనేది కూడా మనం ఒకసారి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐపీఓ గురించి మనం ఇక్కడ చూద్దాము, క్రియోజెనిక్ ఓజిఎస్. సో ఇది వచ్చేసి
చూసినట్లయితే ప్రస్తుతం క్రియోజెనిక్ ఓజీఎస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెటా ఇన్ఫోటెక్. సో మెటా ఇన్ఫోటెక్ చూసినట్లయితే మనకి ఇది కూడా 2 లాట్సే మినిమం కొనాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలని అంటుంది. సో ఇంతకుముందు ఓన్లీ వన్ లాట్ మనకు వచ్చేసి 1,30,000 1,40,000 ఉండేది. ఇప్పుడు 2 లాట్స్ అనేటప్పటికి మోర్ దాన్ 2 lakhs మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుందండి. 800 షేర్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో మనకి ఫోర్ లాట్స్ దాకా మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు. అప్పర్ ప్రైస్ లిమిట్ 161 CR అన్నట్లుగా మనకు వచ్చేసి 161 ప్రైస్ లిమిట్ ఇచ్చాడు. అండ్ మనం చూసినట్లయితే సో డే 1కి నియర్ అబౌట్ 3 times అయింది. ఇంకా మనకు వచ్చేసి ఇంకా 2 days అనేది 7th 8th కూడా పెండింగ్ ఉంది కాబట్టి దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఇది ఒక ఇన్ఫోటెక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అక్రాస్ ఇండియా. సో ఇది వచ్చేసి మనకి 1998లో ఎస్టాబ్లిష్ అయింది, ఆఫరింగ్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్స్. సో సైబర్ సెక్యూరిటీ మీద మేజర్గా ఇది ఫోకస్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి మేజర్గా కంపెనీస్ ఏ కంపెనీస్కి సర్వ్ చేస్తుంది అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్, NBFCs, ITES, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్. సో సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి కంపెనీకి ప్రతి సెక్టార్కి అవసరం కాబట్టి సో దీని యొక్క క్లయింటైల్ చాలా వ్యాస్ట్గా ఉందండి. అది మెటా ఇన్ఫోటెక్ గురించి. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఫైనాన్షియల్ చూద్దాము. 2022లో మనము 76.65 crores రెవెన్యూ ఉంటే ఎక్స్పెన్స్ 72.49 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.11 crores ఉంది. అసెట్స్ 59.20 crores. 2023 చూసినట్లయితే 109.54 crores రెవెన్యూ ఉంది. ఎక్స్పెన్స్ 100.77 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి డబుల్ అయితే అయిందండి. ఈవెన్ మనకి అసెట్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో చూసినట్లయితే రెవెన్యూ మల్టీఫోల్డ్ పెరుగుతూ ఉందండి. మీరు చూసినట్లయితే 30% రెవెన్యూ పెరుగుతూ ఉంది. సో ఎక్స్పెన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ మనకి పెరగడం చూస్తున్నాము. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మల్టీఫోల్డ్ అయితే పెరగడం చూస్తున్నాము. సో ఫస్ట్ 22కి 23కి డబుల్ అయితే మళ్ళీ 23కి 24కి మోర్ దాన్ 60% అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ అసెట్స్లో మనకు వచ్చేసి కొంత డిక్రిమెంట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ 2025 చూసినట్లయితే మనకి రెవెన్యూ విపరీతంగా పెరిగిందండి. సో నియర్ అబౌట్ 50% పెరిగింది. ఎక్స్పెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అలానే ఉందండి. కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చినట్లయితే నియర్ టు మనకు వచ్చేసి 35% దాకా పెరగడం చూస్తున్నాము. అండ్ అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి స్టడీ గ్రోత్ అయితే ఉంది. సో అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి. అండ్ రెవెన్యూస్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇయర్ మంచిగా పెరుగుతూ ఉన్నాయి. ఓకే, ఈవెన్ దో మనకి ఎక్స్పెన్స్ రెవెన్యూతో కంపేర్ చేస్తే ఎక్స్పెన్స్ అనేది స్లైట్గానే మనకు పెరుగుతుందండి. రెవెన్యూస్ అయితే బాగా పెరుగుతున్నాయి. సో వీటి యొక్క గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనేది, సెకండ్ ఏది తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రియోజెనిక్ ఓజీఎస్. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఎంత చూపిస్తున్నాం మనం ఇక్కడ. క్రియోజెనిక్ ఓజీఎస్ నియర్ అబౌట్ మనకి 55.31%. అంటే ఈవెన్ దో మనకి ఇంకా 1 day మిగిలి ఉండగానే 55.31% అన్నట్లు చూస్తుంది. సో రేపు కూడా సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత ఈ యొక్క లిస్టింగ్ గెయిన్స్ పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేసి 1.5 lakhs ఈజీగా టేక్ హోమ్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ మెటా ఇన్ఫోటెక్ చూసినట్లయితే యాజ్ ఆన్ డేట్ ఇట్ ఈస్ జస్ట్ 25% చూపిస్తుంది. ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ మీరు ఏదైతే అప్లై చేయాలి, సెకండ్ ఏదైతే అప్లై చేయాలంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనము ఇది క్రియోజెనిక్ ఓజీఎస్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ మెటా ఇన్ఫోటెక్ వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది చూస్తున్నాం. ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ ఉందో కంపల్సరీగా ఈ రెండు అయితే అప్లై అయితే చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.